పంతులు గారు, ఆమెకి అన్నీ నేను నా భార్య కలిసి ఈ పూజ జరిపిస్తాం. అలాగే నాయనా, కూర్చోండి. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదశాదనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ. హాయ్ సార్, రండి కూర్చోండి. నేను చెప్పినట్టుగా శోభా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం భూమి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారా? చేశాను శరత్చంద్ర గారు. ఒక సంతకం చేస్తే సరిపోతుంది. అల్లుడు గారు, ఆస్తంతా భూమి పేరు మీద రాసేస్తున్నారా? రాయాల్సిన అవసరం వచ్చింది. నా కష్టార్జితం కాని ఆస్తిని నేను అనుభవిస్తున్నానని నా ముందు నిలబడ్డానికి కూడా ధైర్యం చేయలేని వాళ్లతో అనిపించుకోవలసిన కర్మ నాకేం పట్టలేదు. అది కాదు అల్లుడు గారు, ఒకసారి అమ్మాయితో కూడా మాట్లాడితే బాగుంటుందేమో. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆస్తి మొత్తం భూమి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అయ్యో అయ్యో, ఇప్పుడు ఫోన్ కూడా కలవడం లేదే. ఇక్కడ చూస్తే అల్లుడు గారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతకం చేయాలని చూస్తున్నారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? పవర్ ఆఫ్ అటార్నీ మీ పేరు మీద ఉంది కాబట్టి మీరు కూడా సంతకం చేయాలి. తప్పకుండా చేస్తాను. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి భూమి, అన్నయ్యని కాదని మా నాన్నతో కాళ్ళు కడిగించాలా? దొరికితే మన ఇంట్లో వాళ్లే మన కాళ్ళు నరికేస్తారు. ఏం చేయమంటావు చెర్రీ? పూరి శివ పెళ్లి సంతోషంగా జరగాలి. మావయ్యకి చూపించి సంతోష పెట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చింది. ఆయన ఆశని కాదనలేను, ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేను. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది భూమి. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. కొంచెం షాక్ కొట్టినా పర్లేదు, కరెంటు తీగని పట్టుకోవచ్చు. తెలిసి తెలిసి ఎవడైనా ట్రాన్స్ఫార్మర్తో పెట్టుకుంటాడా? వీళ్ళిద్దరి మధ్యలో అత్తయ్య నలిగిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ కలవాలంటే ఈ కన్యాదానం మావయ్య చేతుల మీదుగానే జరగాలి. ఇది జరిగితే గగన్ బావకి కోపం తగ్గుతుంది. కోపం తగ్గుతుందా? ఎలా? అంటే ముందు కోపం రావచ్చు, కానీ తర్వాతైనా అర్థం చేసుకుంటాడు కదా అని. సరే, నువ్వు ఇంత నమ్మకంగా చెప్తున్నావు కదా, మంచి జరుగుతుందని కోరుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక్క నిమిషం చెర్రీ. నాన్న,
ఎక్కడున్నావు? నాన్న నేను పెళ్లిలో నాకదంతా అవసరం లేదు. వెంటనే ఇంటికి రా. లాయర్ గారు వచ్చారు, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. నేను సంతకం పెడుతున్నాను. నువ్వొచ్చి సంతకం పెడితే ఆస్తంతా నీదవుతుంది. నాకొక తలనొప్పి తగ్గుతుంది. అది కాదు నాన్న, ఇప్పుడు నేను పెళ్లిలో ఆ పెళ్లి నీకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు, నాకు కాదు. నాకీ ఆస్తిని నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడమే ఇంపార్టెంట్. ఈ ఆస్తి ఎంత త్వరగా నీకిచ్చేస్తే నేనంత త్వరగా రిలాక్స్ అయిపోతాను. నాన్న నాకు ఆస్తి వద్దని చెప్పాను కదా, అది అమ్మది, అంటే మీది. నాకు మీరు ముఖ్యం నాన్న. చూడు, ఈ నాటకాలు నా దగ్గర కాదు. ఇలాంటివన్నీ విని విని విసిగెత్తిపోయాను. నువ్విప్పుడు రాకపోతే రేపు నువ్వు నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని చూస్తావు. నాన్న ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నారు? నాన్న నాన్న ఏమైంది భూమి? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? నాన్న ఫోన్ చేశారు, లాయర్ వచ్చారంట. ఆస్తి అర్జెంటుగా నాకు ఇచ్చేయాలి, నన్ను రమ్మంటున్నారు, లేకపోతే చచ్చిపోతానంటున్నారు. అక్కడికి వెళ్ళకపోతే నాన్న కోపం వస్తుంది, వెళ్తే ఇక్కడ గగన్ బావకి కోపం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇద్దరన్నదమ్ములు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చెల్లి పెళ్లి ఎంత ఘనంగా చేస్తున్నారో. భూమి, ఏం డిసైడ్ అయ్యో? నాన్న విషయం ఏం చేస్తున్నావు? ఏదైనా ప్లాన్ దొరికిందా? దొరికింది చెరి. కరెక్ట్ టైంకి ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. ఏంటది? పానకం ఆచారం. పానకం ఆచారమా? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి పానకం తెచ్చిస్తారు. పానకాన్ని నా పథకానికి వాడుకుంటాను. అదెలా? సింపుల్. బావకిచ్చే పానకంలో వామిటింగ్స్ వచ్చే టాబ్లెట్ ఒకటి కలుపుతాను. బావ వామిటింగ్స్తో బిజీగా ఉంటాడు. మనం మావయ్యతో కన్యాదానం చేయించే పనిలో ఉందాం. పాపం భూమి, అన్నయ్య ఇబ్బంది పడతాడేమో. నువ్వు మరీ టెన్షన్ పడకు, అదేం ప్రమాదం కాదు. అరగంటలో నార్మల్ అయిపోతాడు.